నర్సాపురం మాస్టర్లు వీరు జీవీఆర్ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విజయవాడలో వేణుగోపాల్ పద్మావతి మహిళా యూనివర్సిటీ తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ తిరుపతి శ్రీ కళాసమితి విశాఖ వచ్చే కీర్తన కిరీటం వేదు ప్రదానం షిరిడి సాయి దర్శనం దేవాలయ ఆర్టీ సత్కారం త్యాగరాజ గ్రామ పాల్గొన్న పురస్కారం మరి ఎన్నో సత్కారాలు పొందడం జరిగింది. ప్రజలు త్యాగరాజ పంచాయతీ కీర్తనలో చెన్నై ఈశ్వర రికార్డు ఏపీ ప్రభుత్వ స్వాతంత్ర నిర్వహణ తూర్పు పశ్చిమ కృష్ణా జిల్లా మరి పయనించే జ్ఞానం రాష్ట్రం జ్ఞానాలు కళాపరిచయం సంగీత శిక్షణార్థులు నిర్మించిన మహానుభావులు అలాగే శ్రీకాంతాలు అన్నమయ్య సప్తగిరి సంగీతంలో లక్షల సిద్ధార్థులు కూడా పాల్గొన్నారు. వీరికి దేవస్థానం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై శ్రీ మహాజమ్మ. అనే ఒక్కలే ఉన్నారంటారు. నారాయణ శ్రీనివాసరావు గారికి దేవస్థానం తరఫున ఉగాది సందర్భంగా శివ సత్కారం. ఈ అమ్మవారి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కల్పించాలని అమ్మవారిని మనసారా కోరుతున్నాం. అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ ఎలా చూడండి అలా ఎలా చూడండి చిన్న వీరికి కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయని మనసారా కోరుకుంటూ దేవస్థానం తరఫున సత్కారం. తర్వాత శ్రీమతి
స్టేజ్ మీద ఈరోజు ఉగాది సందర్భంగా వీరి కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు. బోర్డు సభ్యులందరూ కూడా ధన్యవాదాలు. అందరూ కూడా కూర్చుంటే ఒక గ్రూప్ ఫోటో దిగుతారంటే జై 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 మోహన్ తల్లి. సరే యోగ ಚೆನ್ನಾಗಿ మానసగోచరం రక్త శుక్ల ప్రభామిశ్రమతత్యం త్రైపురం మహా అవిద్యానామంతస్థిమిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరంధశ్రుతిచరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జలధో నిమగ్నానాం తమిష్ట్వా మురళితువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపస్మతే శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుత్రాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. వాగర్ధాదివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. అఖిల లోకైక జనయిత్రి తన కటాక్ష వీక్షణాలతో 14 లోకాలని పరిపాలిస్తున్న తల్లి
శ్రీ మావుళ్ళమ్మ వారి పాదపద్మాలకి వినయపూర్వకంగా భక్తిపూర్వకంగా శతకోటి నమస్కారాలు అందించుకుంటూ దైవస్వరూపైన భక్త మహాశయులకి కూడా వందనాలు చెప్పుకుంటూ ఈ ఉగాది సందర్భంగా అమ్మవారి సన్నిధిలో 2-3 మాటల పుష్పాలని అమ్మవారి పాదాల మీద సమర్పించడం కోసం చేస్తున్న చిన్న ప్రయత్నాన్ని ఈనాడు అతి పవిత్రమైన అతి విశిష్టమైన ఉగాది పర్వదినం. మనం దీన్ని ఉగాది ఉగాది అంటున్నాం, కానీ నిజానికి ఇది యుగములకు ఆది కాబట్టి ఇది యుగాది. దాన్ని మనం ఉగాది ఉగాది అంటున్నాం. ఒక విచిత్రమైన సన్నివేశం చాలా కాలం క్రితం జరిగింది. ఒకసారి మహాప్రళయం వచ్చిన సందర్భంగా ప్రపంచమంతా ఒక జలార్ణవం అయిపోయింది. అంటే పెద్ద సముద్రంగా మారిపోయింది. అప్పుడు ఎత్తులు లేవు, పల్లాలు లేవు, ఏ లోకాలు లేవు, కేవలం సముద్రం మాత్రమే ఉన్నది. ఆ సముద్రంలో పరమాత్మ శయనించి ఉన్నాడు. అలా పరమాత్మ నీటిలో శయనించి ఉంటాడు కాబట్టి ఆయనకి నారాయణుడు అని పేరు వచ్చింది. నీరు మాత్రమే స్థానంగా కలిగి ఉంది కాబట్టి ఆయనకి నారాయణుడు అని పేరు వచ్చింది. ఒక మహానుభావుడు జన్మించాడు. పరమాత్మ యొక్క ఆలోచన మేరకు ఆయనే చతుర్ముఖుడైన బ్రహ్మ. ఒక చిన్న నవ్వు నవ్వి, విష్ణుమూర్తి చాలా అలవాటు ఉంటుంది చిన్న శరీరాన్ని పెద్దదిగా చేసేయటం. వామనావతారంలో అది రాక్షసులకి మెదడులోంచి వచ్చింది కాబట్టి అది కూడా సాక్షాత్తు రాక్షస స్వరూపాన్ని పొంది ఉంటుంది కాబట్టి పిల్లల్ని మట్టి తిననివ్వరు అన్నమాట. కారణం అందుకోసం మట్టి తినవారు అన్నమాట. అది విషయం. ఆ రకంగా ఎప్పుడైతే ఇదంతా పెద్ద భూమి ఏర్పడిందో ఇప్పుడు బ్రహ్మగారు విష్ణుమూర్తి చాలా ఆనందపడి ఆహా చాలా అద్భుతంగా సంహరణ చేశానండి, పర్వాలేదు అనుకుంటుంటే అమ్మవారి యొక్క ఆలోచన మేరకు అక్కడ పరమేశ్వరుడు కూడా ఉంది. అంటే పెసర్ని చాలా బాగా చేశారు, చాలా గొప్ప పని చేశారు అంటున్న వేళ అమ్మవారు ఒకసారి కనిపించేటప్పటికి ఒక పెద్ద విమానం వచ్చింది. అక్కడ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ విమానం వాడికి తెలియదు. ఆ విమానంలో వీళ్ళు ముగ్గురు ఎక్కితే ఆ విమానం ప్రయాణం చేస్తుంది. అప్పటిదాకా వాడు ముగ్గురు ఏమనుకున్నారు, నేను బ్రహ్మని, ఆయన విష్ణుమూర్తి, ఆయన పరమేశ్వరుడు, మేము త్రిమూర్తులు, మేము ముగ్గురమే హీరోలు ఈ ప్రపంచానికి అనుకున్న పాపం వాడు ముగ్గురు. అనుకుంటున్న సమయంలో అక్కడికి ఒక పెద్ద విమానం వచ్చింది. ఆ విమానం వీళ్ళకి తెలియకుండా వాళ్ళు ఎక్కేశారు. అది కానీ అమ్మవారి ప్రేరణ అన్నమాట. అమ్మవారి యొక్క ఆలోచన మేరకు వీళ్ళు ముగ్గురు ఆ విమానంలో ఎక్కారు. అంతే, ఆ విమానం ప్రయాణం చేయడం ప్రారంభించింది. ఎంత దూరం ప్రయాణం చేసిందో తెలియదు. ఆ ప్రయాణంలో అనేక కోటి బ్రహ్మాండాలు కనిపించేవాడే. బోలినంత మంది బ్రహ్మలు కనిపించారు. ఇదేంటి బ్రహ్మలోకం నాకు ఒక్కడే అనుకున్నా, నేను ఇన్ని లోకాలు ఉన్నాయా? అందరికీ తెలిసే ఉంటుంది. ఇటువంటివన్నీ అద్భుతమైన గ్రంథాలు. వీటిని చదవాలి, చదివి అర్థం తెలుసు. అమ్మవారి మహాత్మ్యాన్ని బాగా చూపించిన మహానుభావుడు ఆది శంకరాచార్యులు. ఆయన చాలా దయామయుడు. మనకి అందుబాటులోకి రాలేని అమ్మవారు ఈ శ్లోకాల ద్వారా మనకి పరిచయం చేసి
మన చేతికి పూజ చేయడానికి, మన హృదయంలోనే ఆహ్వానించడానికి ఆ శ్లోకాలన్నీ తయారు చేసి పెట్టడం మహానుభావుడు. ఇది ప్రతి స్త్రీ ప్రతి రోజు పవిత్రేణ పవిత్రేణ యస్మై గంగం యస్మై యస్మై గంగం పునే పునే గంగం పునే 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 శాంతి 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 అగ్ని రోషితం భవాది జయ జయ శ్రీమాన్ ప్రవచనకర్త శ్రీ కోట వెంకటలక్ష్మీనరసింహ గారికి చిన్న సత్కారం గౌరవ సత్కారం దేవస్థానం తరఫున గౌరవనీయులు భీమవరం శాసనసభ్యులు ब्राह्मणो वै सर्वा देवता देवतीर्वै देवता
ఈరోజు పరాభానామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ మన అమ్మ శ్రీ 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 మావళ్ళమ్మ వారి దేవాలయంలో ఉగాది వేడుకలు ఎంతో వైభవంగా జరిగి ఈ వేడుకలకు ఎంతోమంది వేద పండితులు వచ్చి వారు శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మవారి ఆశీస్సులతో మన రాష్ట్రంతో సుభిక్షంగా ఉండాలని, మన ప్రాంత వాసులందరూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, అమ్మవారి ఆశీస్సులు మా అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు అవగానే కోట వెంకటలక్ష్మీ నరసింహం గారికి వారు చక్కని అవగాహన చేశారు. వారికి భగవంతుడు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ వారు ఆయుర్వేద ఐశ్వర్యంతో ఉండాలని, మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు. వేంచేసి ఉన్నట్టి అఖిల లోక జనని ఆదిశక్తి మనసు తెలిసినట్టి మాత మావుళ్ళమ్మ ఆంజనేయ నిన్ను అరయుగాత. ఈ పద్య పెట్టుకొని సమర్పిస్తున్నాను. ఈ నేతృత్వంలో మన రాష్ట్రం ముఖ్యంగా హిందూ ప్రజలు చేస్తున్నారు. అటువంటి శిక్ష అంటే అమ్మవారి వారిని మనస్ఫూర్తిలో పడుతుంది. కానివ్వండి, ప్రపంచం ఫలితాన్ని పొందడానికి కానివ్వండి, ప్రపంచం ప్రారంభానికి కానివ్వండి, ప్రపంచం అభ్యుదయానికి కానివ్వండి, అమ్మవారే కారణం అనే విషయం మనకి ఈ కథ ద్వారా మనకు అర్థమైంది. నిన్ను నువ్వు నిందించుకోకూడదు. నిన్ను బ్రహ్మ ఉన్నాడే, ఆ బ్రహ్మ కూడా నీ కింకరుడు అయిపోతుంది, సేవకుడు అయిపోతాడు. ఎప్పుడు నమ్మకంతో నువ్వు అమ్మవారిని స్మరించినట్టే. ఇప్పుడే కాలాన్ని పోయింది కాబట్టి అమ్మవారి గురించి విందమది విన్నాణము చేకూర్చగా మావుళ్ళమ్మ తల్లిని మనం చూస్తే మొట్టమొదటి కనిపించేది ఆవిడకున్న ముఖ సౌందర్యం. ఆ ముఖ సౌందర్యం ఏం చేస్తుందంటే మనకి విజ్ఞానాన్ని ఇస్తుంది. నవలావణ్య ముఖారవిందమది విన్నాణము చేకూర్చగా స్తవనీయమ్మగు నేత్ర సంపదలు. తర్వాత ముఖంలో చూస్తే ఆవిడ కర్ణ సౌందర్యం చాలా గొప్పది. ఇందాక చెప్పాను, ఆవిడ సాక్షాత్తు కామాక్షి అని. నన్ను విశ్వసించండి, కామాక్షిదేవే మనల్ని రక్షించడం కోసం కంచె నుంచి మావుళ్ళ మొదలుగా మన దగ్గర వచ్చినమాట. కామాక్షిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆ కా మా ఆ రెండు అక్షిగా ఉన్నాయి కాబట్టి ఆవిడ కామాక్షి. కా అంటే సరస్వతిదేవి, మా అంటే లక్ష్మీదేవి. కా మా అక్షి అంటే ఒక పక్కన లక్ష్మీదేవి, ఒక పక్కన సరస్వతిదేవి. కళ్ళల్లో ఉన్న తల్లి ఎవరైతే ఉందో ఆవిడ కామాక్షి. ఒక కామాక్షికి నమస్కారం చేసినట్టయితే ఆవిడ సాక్షాత్తు పార్వతీ స్వరూపుడు కాబట్టి, ఆవిడ ఒక కన్ను లక్ష్మీదేవి కాబట్టి, ఒక కన్ను సరస్వతిదేవి కాబట్టి మనందరికీ కూడా విద్య, వైభవము, హాయిగా ఆరోగ్యము అవన్నీ ఆవిడ వస్తాయన్నమాట. అలా నమ్మాలి, అవన్నీ అలా పూజ చేయాలి. సమనీయం నేత్ర సంపదలు భాస్వద్దీప్తితో వెల్గగా. ఆ రెండు, ఒక చంద్రుడు ఒక సూర్యుడు కలిసి తన ముఖంలో అడ్డుకుందామన్నట్టు ఉంటాయి. చూడండి అక్కడ ఎంత అందంగా ఉంటాయి. అలాగే అవలోకించిన చాలు, ఒకసారి నేను చూస్తే సరిపోతున్నామా, హృద్యమగుతు ఆర్తులు తొలగింపవే. ఒకసారి నేను చూస్తే చాలు మా మనస్సులో మేము చెప్పుకోవడానికి వీలు లేకుండా ఉన్న కష్టాలు ఏవైతే ఉన్నాయో, మా మాటల ద్వారా చెప్పలేని కష్టాలు ఏవైతే ఉన్నాయో
అవన్నీ క్షణంలో తీర్చేస్తావు కదా మా తల్లి. భూమిలో నీ సరి దేవతలు గలరే, ఈ లోకంలో భూమిలో నీ సరి దేవతలు గలరే గలరే మా ఊళ్ళమ్మ తల్లి నదుల్ అని వస్తాను తెలుసు. పద్యం బాగా అర్థం అనుకుంటాను, నేను తెలిసిందనుకుంటాను. ఓ పద్యం చెప్పుకున్నామా? కమలములు బోలు కన్నులు, అర్థమైపోయింది. కమలంలో ఉండే కళ్ళు మాట్లాడు. కమలములు బోలు కన్నులు రమణీయము చిన్ని నవ్వు రంగిలు చుండన్. జాగ్రత్త చూడండి, అమ్మవారి నేత్ర సౌందర్యంతో పాటు ముఖాన్ని చూసినట్టయితే ఆవిడ పెదవి మీద చిన్న చిరునవ్వు కనిపిస్తుంది. చూడండి ఒకసారి నా మాట పక్కవి. రమణీయము చిన్ని నవ్వు రంగిలు చుండన్ కమలాసన 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 అక్కుపాడు. కమలం మీద కూర్చుంటే ఉంటుంది తల్లి. ఆవిడ చాలా కృప కలిగిన తలుసుమండి. కృపాడు మమ్ము చల్లగా చూడు మమ్మ మా ఉళ్ళమ్మ, మమ్ము చల్లగా చూడు మమ్మ మా ఉళ్ళమ్మ. మనందరం ఉగాది నాడు ఈ పురాణ ప్రవచనంతో పాటుగా పంచాంగ శ్రవణం కూడా చేశాం. అందులో పంచాంగం చెప్పేటప్పుడు మహాత్ములందరూ ఒక్కొక్కడికి కొన్ని కష్టాలు ఉన్నాయని, ఒకటి కొన్ని సుఖాలు ఉన్నాయని, ఒకటి ఆదాయం ఎక్కువని, ఒకటి ఏమి ఎక్కువని ఇలా చెప్తూ ఉండదు. ఇవన్నీ మనం విన్నాం. మీకు తెలుసో తెలియదు, ఎప్పుడైనా ఒకసారి మీరు జాగ్రత్తగా అమ్మవారి దాన్ని ఏమంటారు కనకధారాస్తవం చూడండి. కనకధారాస్తవం ఒక మాట ఉంది. అమ్మ తల్లి నీవెంత గొప్పదంటే బ్రహ్మ నా అలాంటి మీద తన చేతితో రాశాడు. దాన్ని ఎవరు తప్పించుకోడు. బ్రహ్మరాజు తప్పదు కదా, తప్పదు. కానీ ఆ రాతని నీ ఎడం చేతి బట్టలు చూసేయగలరు. ఎప్పుడు? ఆవిడ నమ్మినప్పుడు. ఆవిడ మనం నమ్ముకున్నట్టయితే మన నుదుటి మీద ఏ రాత ఉన్నా సరే ఆ రాత ఆవిడ శుద్ధి చేయగలదంటే, ఇప్పుడు మనం ఈ పంచాంగ శ్రవణం చూసి అయ్యో మాకు నష్టం కావాలి, మాకు లాభం కావాలి, మేము బాధపడటం కావాలి, మన దగ్గర పరాభవాలు వస్తాయి కావాలి అనుకోవాల్సిన పని. అసలు పరాభవం అనే మాటకి మనం ఏదో అపశబ్దం అనుకున్నాం. పరా అంటే పార్వతీదేవి, భవ అంటే పరమేశ్వరి. పరాభవ అంటే పార్వతీ పరమేశ్వర సమైక్య రూపం. ప్రపంచంలో అమ్మవారు అయ్యవారు కలిసి ఉన్న సమైక్య రూపం కంటే గొప్పది ఎవరో చూడండి. నమ శివాభ్యాం నవ యౌవనాభ్యాం పరస్పర సృష్ట వపుత్రాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యం. శంకరుడు పార్వతీదేవి కలిసి ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని మనం నమస్కారం చేస్తే మనకి జీవితంలో ఎదురే లేదు. ఎదురొచ్చిన భయపడవలసిన పనేది అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే ఇహములు పరములు గోర్పదే అహరహములు నిన్ను కొల్వ ఆదరమప్పన్ గ్రహగతులు మార్చగలిగిన అంటే గ్రహగతులు మార్చగలిగిన మహిమాన్విత నీవు కావే మా ఉళ్ళమ్మ. అలా చేస్తాం. అంతేకాకుండా కరములు మూర్చిన వారికి మూర్చినట్టు నమస్కరించడం అన్నమాట. కరములు మూర్చిన వారికి వరములు చేకూర్చ భీమ వరదేవతవై భీమ వరదేవతవై స్థిర యశము ధనములిత్తు మరి మరి నువ్వు కొలుతుమమ్మ మా ఊళ్ళమ్మ. మామిడి వనమని ఆయులు భీమవరాక్షను గురించి వేల విధములను నియమముగా చెప్పినారలు. మామిడి వన జయ నివాసి మామిడి జయ నివాసి మాముళ్ళమ్మ అని ఈ రకంగా ఈ ఉగాది సందర్భంగా అమ్మవారి పాదాల మీద ఉండి ఆమెను ప్రార్థించి మనకుండే గ్రహదోషాలని పోగొట్టుకుని అమ్మవారి దయతో ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్య వైభవ ప్రభావాలు పొందుతూ ధర్మాన్ని పరిరక్షిస్తూ సాధన మనిషిగా చూస్తూ మనలో ఎలా అయితే పరమాత్మ అంతర్లీనంగా ఉన్నారో ప్రతి మనుషులను కూడా పరమాత్మ అంతర్లీనంగా ఉన్నాడని గ్రహించి ఆ రకమైన భావం ఉన్నట్టయితే దాన్ని సమైక్య దృష్టి అంటారు. సౌహార్ద భావం అంటే అది కేకలు పెట్టడం కూడా కావాలి, స్తోత్రాలు చదవడం కూడా కావాలి, సుచరిత కావాలి. మరి రాముడి గురించి కూడా అదే చెప్పారు. ఆయన చరిత్ర చాలా గొప్పది. అంటే నామం పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు.
నియమంగా ఆయుల్లో ఉండాలని ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేసిన వారికి అందరికీ శ్రీరామ జయం అంటే ఇప్పటివరకు నా మాట విన్నాను. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. మనందరం మనకి తలకాయలు ఇచ్చిన అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఈ తలకాయలు తీసుకెళ్లి అమ్మవారి పాదాల మీద పెట్టి నమస్కారం చేసుకున్నాం. స్వస్తి. జయశ్రీ మహోడమ పశ్చిమ గోదావరి జిల్లా దేవాల పట్ల మేము చేస్తున్న మనందరి 20 ఆరాధ్యను శ్రీ శ్రీ మహోడమ అమ్మవారి ఉగాదోత్సవం వారు అత్యంత వైభవంగా జరగడానికి గౌరవ పిఎస్సి కమిటీ చైర్మన్ శాసనసభ్యులు కొలపతి రామాంజనేయులు గారు, అంజబాబు గారు, అలాగే మన దేవస్థానం ధర్మకర్తల మండలి, అలాగే నీరుని పండుగ కార్యకర్తల సంఘం, అలాగే మన సిబ్బంది భక్తులు విశేషంగా సహకరించారు. తద్వారా అమ్మవారి అనుగ్రహంతో ఈ కార్యక్రమాన్ని సజావిధిని ఈ కార్యక్రమం ఎన్నో ఒక ఎత్తు అయితే ఈ యాత్రని ప్రవచనం చెప్పిన గౌరవ స్వామి వెంకటలక్ష్మీనివాసం గారు అవధాన రాజహంస సావధాన భాస్కర అవధాన విద్య గురించి అటువంటి మహానుభావుడైన గౌరవ అంటే అభివృద్ధి ప్రాధాన్యత శాసనసభ్యుల వద్ద కూడా ఒక పద్యాన్ని అప్పటికప్పుడు అవలేలుగా చెప్పి ఆయన ఎమ్మెల్యేని ఇప్పుడు సంతోషపెట్టమంటే మనందరినీ సంతోషపెట్టే అమ్మవారుకి ఆయన ఎంతో ఉన్నతంగా చేయాలన్న ఉద్దేశంతో శాసనసభ్యుల వారు నిరంతరం ఉంటారు. అలాగే ఆయన మీద ఆయన పద్యం పూర్తి చెప్పినందుకు ప్రత్యేకించి అవధాన గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు చేసుకుంటూ జై శ్రీ మహోడమ జై శ్రీ మహోడమ. మామూలు